దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా. నేను పవన్. గజియాబాద్ నగరంలో భారీ వర్షాలు, వరదలు సాధారణ జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. ఈ వరద నీటి వల్ల రోడ్లు మునిగి జనజీవనం స్తంభించిపోతుంది. ఇటీవల జరిగిన ఒక సంఘటనలో ఈ వరద నీటి కారణంగా ఓ ఖరీదైన కారు పాడైంది. దీనివల్ల కారు యజమాని అమిత్ కిషోర్ తీవ్ర ఆగ్రహంతో మున్సిపల్ కమిషనర్కు లీగల్ నోటీసులు పంపారు. ఈ నెల 23న అమిత్ కిషోర్ తన మెర్సిడెస్ కారులో సైదాబాద్లోని లజాపత్ నగర్ నుండి వెళ్తుంటే రోడ్డుపైకి భారీగా వరద నీరు చేరింది. ఈ నీటిలో కారు మునిగి ఇంజిన్లోకి నీరు చేరడంతో కారు పూర్తిగా పాడైంది. దీనివల్ల కారును క్రేన్ సాయంతో నోయిడాలోని సర్వీస్ సెంటర్కు తరలించాల్సి వచ్చింది. రిపేర్ ఖర్చు సుమారు 5 లక్షల రూపాయలు అవుతుందని తెలిపారు. అయితే ఈ సమస్యకు కారణం మున్సిపాలిటీ నిర్లక్ష్యమేనని అమిత్ ఆరోపించారు. రోడ్లపై వరద నీటిని తొలగించడంలో, డ్రైనేజ్ వ్యవస్థను శుభ్రం చేయడంలో మున్సిపాలిటీ విఫలమైందని ఆయన అంటున్నారు. డ్రైన్లు మూసుకుపోవడం, అక్రమ నిర్మాణాల వల్ల నీరు ప్రవహించే మార్గం లేకపోవడం ఈ సమస్యకు కారణమని చెబుతున్నారు. దీనివల్ల తన కారు పాడైందని, రిపేర్ ఖర్చులతో పాటు మానసిక ఒత్తిడి కూడా గురయ్యానని అమిత్ పేర్కొన్నారు. అమిత్ కిషోర్ తన లీగల్ నోటీసులో మున్సిపల్ కమిషనర్ విక్రమాదిత్య సింగ్ మాలిక్ను బాధ్యులను చేశారు. రిపేర్ ఖర్చుకు 5 లక్షల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అంతేకాదు, ఈ సమస్యలు మళ్లీ రాకుండా డ్రైనేజ్ వ్యవస్థను సరిచేయాలని, అక్రమ నిర్మాణాలను తొలగించాలని కోరారు. 15 రోజుల్లో స్పందించకపోతే న్యాయస్థానంలో కేసు వేస్తానని హెచ్చరించారు. మున్సిపల్ కమిషనర్ విక్రమాదిత్య మాలిక్ ఈ నోటీసుకు స్పందిస్తూ అమిత్ ఆరోపణలను ఖండించారు. ఆ రోజు భారీ వర్షం కారణంగా నీరు నిలిచిందని, ఇది అనివార్యమని చెప్పారు. అమిత్ చూపించిన ఫోటోలో కారు టైర్లకు వరద నీరు కూడా లేదని, కారు పాడైందని నిరూపించే ఆధారాలు లేవని అన్నారు. ఇతర వాహనాలకు ఎలాంటి సమస్య రాలేదని, అమిత్ వ్యక్తిగత కారణాలతో మున్సిపాలిటీ ఇమేజ్ను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తారని ఆరోపించారు. కానీ అమిత్ కిషోర్ ఈ వాదనను తిరస్కరించారు. తన కారు ఇంజన్లో నీరు చేరినట్టు సర్వీస్ సెంటర్ నివేదికలో స్పష్టమైందని, మున్సిపాలిటీ అధికారులు నిజాన్ని దాచే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఈ సమస్య ఒక్క తనదే కాదు, ఆ ప్రాంతంలో ఆసుపత్రి వద్ద అంబులెన్స్లు, రోగులు కూడా ఇబ్బంది పడ్డారని చెప్పారు. ఈ సంఘటన స్థానికుల్లో చర్చనీయాంశమైంది. గజియాబాద్లో వరద సమస్య ఎప్పటి నుంచో ఉందని, డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేకపోవడం, అక్రమ నిర్మాణాలు ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తున్నాయని స్థానికులు అంటున్నారు. ఈ పరిస్థితి మారాలంటే మున్సిపాలిటీ చురుకైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఫర్ మోర్ అప్డేట్ కీప్ వాచింగ్ దూత మీడియా. థ్యాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.